హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్ట్ అయిన అల్లం పచ్చడి చేయబోతున్నాం. దానికోసం అల్లంని ముందుగా ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు కొన్ని తీసుకొని ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర తీసుకొని ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం చింతపండు తీసుకొని ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టాలి. ముందుగా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. అందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం మెత్తగా మిక్సీ పట్టాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే 2 చిన్నుల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు వేసేద్దాం. చింతపండు వేసిన తర్వాత ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులో టేస్ట్ కోసం మనం కొంచెం బెల్లం వేసుకుందాం. కావాల్సినంత వేసుకోవచ్చు, మీ టేస్ట్కి తగ్గట్ట. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి. ఒకసారి మీరు కూడా ఈ అల్లం పచ్చడి ట్రై చేయండి. ఎర్లీ మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ దోశ వేసుకుంటారు కదా, అందులో నంచుకోవటానికి ఈ పచ్చడి తినేటప్పుడు దీన్ని కొంచెం తిరగమాత వేసుకుంటే చట్నీ అద్దూర్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.